ఇంక చాలే శ్యామ. పర్లేదులే అఖిల్ బాబు. శ్యామ, నువ్వు 24 గంటలు నా దగ్గరే ఉంటున్నావు. ఎన్ని రోజులు లీవ్ పెట్టావేంటి? 1 వీక్ ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఎందుకు శ్యామ అన్ని రోజులు? నేను బాగానే ఉన్నాను కదా. పర్లేదులేండి అఖిల్ బాబు. ఏంటి పర్వాలేదు? ఇప్పుడిప్పుడే నీకు మంచి సింగర్గా పేరు వస్తుంది. నీ మాట పాట విత్ కృష్ణ తులసి ప్రోగ్రామ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువంటి టైంలో ఆ ప్రోగ్రామ్కి ఎక్కువ రోజులు గ్యాప్ రాకూడదు. ఈ గ్యాప్లో ఇంకో ప్రోగ్రామ్ క్లిక్ అయిందనుకో, నువ్వు వెనకబడిపోతావు. ఇది కాంపిటేటివ్ వరల్డ్ శ్యామా. నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేస్తే నీ కాంపిటీటర్లు 100 అడుగులు ముందుకు వెళ్ళిపోతారు. నా మాట విని రేపటి నుంచి నువ్వు ఎఫ్ఎంకి వెళ్ళు. నీ ప్రోగ్రామ్ నువ్వు చేసుకో, ఓకేనా? అది కాదు అఖిల్ బాబు. నువ్వేం చెప్పినా నేను వినను. రేపటి నుంచి నువ్వు వెళ్తున్నావు అంతే. సరే. ఎఫ్ఎం నుంచే ఫోన్. సౌజన్య మేడం మాట్లాడు. హలో, నమస్తే మేడం. నమస్తే కృష్ణ తులసి. చెప్పండి మేడం. నువ్వు లీవ్లో ఉన్నా కూడా రేపు నువ్వు ఒక ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది. చైర్మన్ గారు చేయమని చెప్పారు. రేపు మాటా పాట విత్ కృష్ణ తులసి ప్రోగ్రాంలో ఓ సెలబ్రిటీని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. సెలబ్రిటీని నేను ఇంటర్వ్యూ చేయాలా? అవును, నువ్వే ఇంటర్వ్యూ చేయాలి. సో రేపు నువ్వు స్టూడియోకి వస్తున్నావు, సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఓకే? ఏంటి? సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలంట రేపు. ఓకే చెప్పు, ఓకే చెప్పు. ఓకే మేడం. చూసావా, నేను నిన్ను ఎఫ్ఎంకి వెళ్ళమని చెప్పాను. ఎఫ్ఎం నుంచే నీకు ఫోన్ వచ్చింది. నా మాట నువ్వు వినకపోయినా నీ కన్నయ్య విన్నాడు. అందుకే రేపు నువ్వు సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసేలాగా ఏర్పాటు చేశాడు. కన్నయ్య, అఖిల్ బాబు పూర్తిగా కోలుకునే వరకు ఎఫ్ఎంకి వెళ్ళకూడదని సెలవు పెట్టాను. కానీ తన కోసం కెరియర్ పాడు చేసుకోవద్దని, తనకి ప్రస్తుతం బాగానే ఉంది కాబట్టి ఎఫ్ఎంకి వెళ్ళమని అఖిల్ బాబు బలవంతం చేస్తున్నారు. దానికి తోడు సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసే బాధ్యత నాకు అప్పగించారు సౌజన్య మేడం. దాంతో వెళ్ళక తప్పడం లేదు కన్నయ్య. మొదటిసారి ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నా ప్రోగ్రాం లాగానే ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు కన్నయ్య. శ్యామా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అంటే అత్తయ్య గారు, అది 4 రోజులు ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే నష్టమేముందమ్మా? అఖిల్ పూర్తిగా కోలుకునే వరకు నువ్వింటి దగ్గరే ఉండి వాణ్ణి చూసుకోవచ్చు కదమ్మా. నన్ను చూసుకోవడం కోసమే తను ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు మమ్మీ. మరి తను బయలుదేరింది? మేము డాక్టర్ చెకప్కి వెళ్తున్నాం మమ్మీ. ఓ అవునా, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందా? అవును మమ్మీ. అయితే వెళ్ళిరండి. క్షమా, ఇదిగో రిపోర్ట్స్ తీసుకో. వెళ్ళొస్తాం మమ్మీ. మంచిది నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. మీకు అబద్ధం చెప్పి ఇలా వెళ్లాల్సి వస్తుంది. తాతగారు వచ్చే వరకు ఇలా చేయక తప్పదు. క్షమించండి. బయలుదేరు శ్యామా. ఇలా ఈరోజు రేడియోలో ఇంటర్వ్యూ బాగా ఇవ్వాలి. ఏంటి శ్యామ అలా డల్గా ఉన్నావు? ఏం లేదు అఖిల్ బాబు.
అత్తయ్య గారికి అలా అబద్ధాలు చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తూ అత్తయ్య గారిని మోసం చేయాలో అర్థం కావడం లేదు. మనం మమ్మీని మోసం చేయట్లేదు శ్యామ. ఆవిడ బాధ పెట్టడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాం. గురువమ్మ ఆడిన నాటకంతో ఆ గవ్వల స్వామి మాటలను పూర్తిగా నమ్మింది మమ్మీ. ఇప్పుడు మనం నిజం చెప్పినా కూడా మమ్మీ నమ్మదు. అందుకని మమ్మీ దగ్గర నిజం దాస్తున్నామే తప్ప ఆవిని మోసం చేయట్లేదు. అయినా ఇలా ఎక్కువ కాలం ఉండదులే శ్యామ. తాతగారు వచ్చేవరకే. తాతగారు వస్తే మమ్మీకి నిజం తెలుస్తుంది, మన సమస్య తీరిపోతుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అఖిల్ బాబు. అవును శ్యామ, ఇప్పుడు నువ్వు సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా? అవును అఖిల్ బాబు. ఎవరా సెలబ్రిటీ? తెలీదు అఖిల్ బాబు. అదేంటి శ్యామ, నువ్వు ఏ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తున్నావో కూడా నీకు తెలీదా? లేదు అఖిల్ బాబు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఆ సెలబ్రిటీ ఎవరో. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏంటో. బ్రహ్మాండంగా చేస్తావు శ్యామ, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు టకటకా ప్రశ్నలు అడగడం చూసి ఆ సెలబ్రిటీనే షాక్ అవ్వాలి. అరుణ్ ఫోన్ చేశాడేంటి? హలో ఐశ్వర్య, చెప్పు. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి. నేను లేచేసరికి నువ్వు కనిపించలేదు. తమరు లేటుగా లేస్తే నేనేం చేయాలి? తమరు లేచే వరకు ఆగి బెడ్ ముందు నిలబడి తమరికి కనిపించి వెళ్ళాలా? ఒక్కరోజు లేటుగా లేచినందుకు సెటైర్లే ఎక్కర్లేదు. సర్లే, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? FM స్టేషన్లో ఇంటర్వ్యూ ఉంటే వెళ్తున్నాను. FM స్టేషన్లో ఇంటర్వ్యూనా? అవును. FMలో జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? జోకు లేకు. నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు. ఆ FM వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటే వెళ్తున్నాను. నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఎందుకు? ఎందుకేంటి? ఇప్పుడు నేను సెలబ్రిటీని కదా. లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్కి సెక్రటరీని కదా. ఓ అవును కదా, మర్చిపోయాను. ఓకే, ఇంటర్వ్యూ బాగా ఇవ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చైర్మన్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఇంటర్వ్యూ చేయాల్సిన సెలబ్రిటీ ఆల్రెడీ బయలుదేరారమ్మా. నువ్వు కూడా బయలుదేరావు కదమ్మా? బయలుదేరాను సార్. ఇంకొక 5 నిమిషాల్లో మన స్టేషన్లో ఉంటాను. ఓకే అమ్మా, ఓకే ఓకే, ఉంటాను. ఆ సెలబ్రిటీ ఆల్రెడీ బయలుదేరారంట. మనం తొందరగా వెళ్ళాలి అఖిల్ బాబు. ఓకే, వెళ్దాం. మ్. ఓకే శ్యామ, నువ్వు వెళ్ళి సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయి. నేను ఇక్కడే కార్లో కూర్చొని నీ పాటలు వింటాను. ఓకేనా? అలాగే అఖిల్ బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నాను సార్. నువ్వు ఇక్కడ బ్లూ ఎఫ్ఎంలో వర్క్ చేస్తున్నాను సార్. సింగర్ గానా? అవును సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి నువ్వు సింగర్ అయ్యావన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు రూపారానికి గోస్ట్గా పాడట్లేదు కదా? రూపారానికి పాడట్లేదు సార్, కానీ నాకు నేనే గోస్ట్ సింగర్గా పాడుకుంటున్నాను. వాట్? నీకు నువ్వు గోస్ట్ సింగర్గా పాడుకోవడం ఏంటి? అవును సార్, ఇక్కడ నా పేరు ఎవరికీ తెలియదు సార్,
కృష్ణ తులసి అనే పేరుతో పాడుతున్నాను. కృష్ణ తులసి అంటే నువ్వేనా? అవును సార్. నువ్విలా పేరు మార్చుకుని మారు పేరుతో పాడాల్సిన అవసరం వచ్చింది సార్. మారు పేరుతో పాడాల్సిన అవసరం వచ్చింది. తన అప్పు తీర్చలేదని గురువమ్మ అది సార్ జరిగింది. అందుకే నేను కృష్ణ తులసి అనే పేరుతో ఉద్యోగం చేస్తున్నాను. గ్రేట్ అమ్మా, రియలీ గ్రేట్. మీ వారు అప్పు మొత్తం తీరుస్తానన్నా కూడా కాదు అని నీ సంపాదనతో అప్పు తీర్చాలన్న నీ వ్యక్తిత్వం రియలీ గ్రేట్. తొందరలోనే నీ సమస్య తీరిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. పదమ్మా. సార్ ఒక్క మాట. ఏంటమ్మా? నా పేరు శ్యామ అని కానీ నేను మీకు తెలుసని కానీ ఆఫీస్లో ఎవరి దగ్గర అనొద్దు సార్. అంటే నేను ఇక్కడ కృష్ణ తులసిని కదా సార్. సరే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా స్టేషన్ డైరెక్టర్ రామారావు. నమస్తే సార్. నమస్కారం అండి. మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సౌజన్య. నమస్తే సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సాయి గారు. నటుడిగా, గాయకుడిగా, సినిమాల్లో, సీరియల్స్లో, స్టేజ్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా బిజీగా ఉండే మీరు ఇంటర్వ్యూకి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దలు పిలిస్తే మాలాంటి చిన్నవాళ్ళు రాకుండా ఎలా ఉంటాను సార్? ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాక, సెలబ్రిటీ హోదా వచ్చాక కూడా మీరు ఇంకా చిన్నవారే అనుకుంటున్నారా? ఎదిగిన కొద్దీ ఒదిగుండడం అనేది గొప్ప కళాకారుల లక్షణం. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సాయి గారు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా టైం ఉందా? టైం ఉంది సార్. కృష్ణ తులసినే ఇంకా రాలేదు. రాలేదా? అవును సార్, ఇంకా రాలేదు. లేటుగా రావడం ఆ అమ్మాయికి. నమస్తే సార్. రామకృష్ణ తులసి, రా రా, నీ గురించే అనుకుంటున్నాం. ఈ అమ్మాయి సార్ కృష్ణ తులసి. తెలుసు. ఇదేంటి, నేను తెలుసనే విషయం ఆఫీస్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పినా కూడా సార్ చెప్పేస్తున్నారేంటి? ఈ అమ్మాయి పేరు కృష్ణ తులసి అని తెలుసు. మాట పాట విత్ కృష్ణ తులసి అనే ప్రోగ్రామ్ ని నిర్వహించేది తనే అని కూడా తెలుసు. తను చాలా చాలా బాగా పాడుతుందని కూడా తెలుసు. అంటే మీకు మా కృష్ణ తులసి ఇంతకు ముందే తెలుసా? తను తెలియదు గాని తన గొంతు తెలుసు. ఇప్పుడు తను వస్తూ నమస్కారం ఉంది కదా, తన గొంతు విని తనే కృష్ణ తులసి అని నేను గుర్తుపట్టాను. థ్యాంక్ యూ సార్. అమ్మా కృష్ణ తులసి, నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాల్సింది సాయి కిరణ్ గారినే. అవునా? సాయి కిరణ్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలా? అవునమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సాయి కిరణ్ గారికి పెద్ద ఫ్యాన్ని. నాకు ఇష్టమైన నటుడిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమాని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ తులసి. పదండి, రండి.
నమస్తే ఆదబర్సే. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం 66.5. సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. మాట పాట విత్ కృష్ణ తులసి ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనతో మాట్లాడడానికి, మనతో పాటలు పాడడానికి మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ నటుడు, గాయకుడు శ్రీ సాయి కిరణ్ గారు. సప్తస్వరాలు వారసత్వంగా వచ్చాయి, నవరసాలు స్వయం కృషితో వచ్చాయి. వారసత్వాన్ని, స్వయం కృషిని కలగలిపి గాయకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసుకొని ఇటు టీవీ రంగంలోనూ అటు సినిమా రంగంలోనూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ సాయి కిరణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సాయి కిరణ్ గారు. నమస్కారం కృష్ణ తులసి గారు. అయ్యో, మీరు నన్ను గారు అనక్కర్లేదు సార్, కృష్ణ తులసి అనొచ్చు. అనకూడదు. మీలాంటి గాన సరస్వతిని పేరు పెట్టి పిలవకూడదు. పేరు పక్కన అమ్మ అంటూ చనువుగానో, పేరు పక్కన గారు అంటూ గౌరవంగానో పిలుచుకోవాలి. సార్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడ్త కాదమ్మా, నిజం. నువ్వు గొప్ప సింగర్ అన్న విషయం నీకు తెలియదమ్మా. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా రోజు మార్నింగ్ మాటా పాట విత్ కృష్ణ తులసి అనే ప్రోగ్రాం వినడానికి టైంని అడ్జస్ట్ చేసుకుంటాను తెలుసా. ఇంత చిన్న వయసులోనే అంత స్వరగానం అవ్వడం నిజంగానే అదృష్టం. నిన్ను కన్న తల్లిదండ్రుల అదృష్టం. నిజంగా నువ్వు. సార్ సార్, ఇది మీ ఇంటర్వ్యూ సార్, మీ గురించి చెప్పాలి, నా గురించి కాదు. సారీ అమ్మా, అడుగు. సార్, మీరు సినిమాల్లో, సీరియల్స్ లో సాంఘిక పాత్రలు, పౌరాణిక పాత్రలు పోషించారు కదా, వాటిలో మీకు ఏ రకమైన పాత్ర అంటే ఇష్టం సార్? మంచి పాత్ర ఏదైనా ఇష్టమేనమ్మా. నాలోని నటుణ్ణి ఛాలెంజ్ చేసే పాత్ర, నాలోని నటుణ్ణి సంతృప్తి పరిచే పాత్ర ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. పౌరాణిక పాత్రలోకి వస్తే మీరు విష్ణుమూర్తి పాత్ర పోషించారు కదా. అవునమ్మా, చాలా సీరియల్స్లో విష్ణుమూర్తి పాత్ర పోషించాను. నా దృష్టిలో అది చాలా కష్టమైన పాత్ర. అవునా? అది కష్టమైన పాత్ర ఏంటి సార్? పాలకడలి మీద పక్కకు తిరిగి పడుకొని లక్ష్మీదేవి చేత కాళ్ళు పట్టించుకునే పాత్రే కదా అని నేను అనట్లేదు సార్. మా శ్రోతల్లో ఎవరికైనా అటువంటి అనుమానం వస్తుందేమో అని, వాళ్ళకి మీరు వివరణ ఇస్తారేమో అని, అందుకే అడుగుతున్నాను. ష్యూర్. నా దృష్టిలో విష్ణుమూర్తి పాత్ర ఎందుకు కష్టమైనది అంటే, ఆ ఒక్క పాత్రలో 10 పాత్రలున్నాయి. 10 పాత్రలా? అవునమ్మా, దశావతారాలన్నీ విష్ణుమూర్తి అవతారాలే కదా. అంటే ఒకే పాత్రలో 10 పాత్రలున్నట్టే కదా. అంటే విష్ణుమూర్తి పాత్రని నటిస్తున్నప్పుడు ఆ 10 పాత్రలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నటించాలి కదా. అందుకే 10 తలలున్న రావణాసురుడి పాత్ర కన్నా 10 పాత్రలున్న విష్ణుమూర్తి పాత్రే కష్టమని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. దశావతారాల్లో మీకిష్టమైన అవతారం ఏది సార్? కృష్ణ అవతారం. అవునా? అవునమ్మా. ఏ వయస్సులో ఎలా ఉండాలి అనేది పసి వయస్సు నుండి పండు ముసలి వయస్సు దాకా అందరికీ అర్థమయ్యేలా చెప్పేది శ్రీకృష్ణావతారం. అందుకే నాకు ఆ అవతారం అంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో కృష్ణ పరమాత్ముడి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్.
ఇది మాట పాట కార్యక్రమం కాబట్టి మంచి మాట ఒకటి చెప్పారు. మరి మంచి పాట ఒకటి పాడతారా? ఏం పాడమంటారు? మీ ఇష్టం సార్. ఆ నీలమేఘ శ్యాముడికి జోలపాట పాడతాను. జోల పాట పాడండి సార్. జోలాలి జోలాలి నీలమేఘ శ్యామా జో